నువ్వు కాదు కదా నడువుకు రాయి కట్టుకొని ఆడ ఉన్న మల్లన్న సాగర్లో దుంకి చచ్చిపోతావు. మల్లన్న సాగర్ కాకపోతే రంగనాయ సాగర్లో మెడకు తాడేసుకొని ఊరేసుకొని చచ్చిపోతావు. చంద్రశేఖర్ రావు గారు నన్ను గెలకకు, నేను అన్ని చూసిన. ఇక నన్ను తిట్టడానికైతే వాళ్ళ నోరు మొక్కాలిగా. ఎప్పుడో సందర్భంలో కోపం వచ్చి ఒకటి తిట్టినామంటే ఓ మనిషిని మాట వేరు. పొద్దా కాదే కదా నా కేసీఆర్ చచ్చిపోవాలి మాట్లాడినప్పుడల్లా ఎక్కడైనా మాట్లాడు, ఏ సందర్భంలో మాట, నువ్వు కాలేజీలో మాట్లాడు, లేకపోతే ఇంకో కాడ మాట్లాడు, స్కూల్ పిల్లల కాడ మాట్లాడు. గింత అక్కసు ఉంటుంది మనుషులకు. అది కరెక్ట్ అవుతుందా? సో ఇష్టం వచ్చిన పద్ధతులు, మాటలు, ఇష్టం వచ్చిన దుర్మార్గ ప్రచారాలు, అన్ని పచ్చి అబద్ధాలు నోరు తెరిస్తే రియాలిటీ వేరుంది, జరుగుతున్నది వేరున్నది. అన్ని రికార్డ్ అవుతున్నాయి, ప్రజల్లో అన్ని గమనిస్తున్నారు. 2 సార్లు రాష్ట్రానికి ప్రజల చేత ముఖ్యమంత్రిగా ఎన్నుకోబడ్డ నాయకుడు, తెలంగాణ తెచ్చిన నాయకుడు. అట్లాంటి నాయకుడిని పట్టుకొని నోటికొచ్చిన మాటలు, ఒకసారేమో కాలు ఇరిగింది అని ఆనందం, ఇంకోసారేమో ఆయన చచ్చిపోవాలని చెప్పి శాపనార్థాలు. ఇది మంచిదేనా? ఇది మంచి పద్ధతేనా? మాకు రావా మాటలు, మాకు రావా బూతులు? రేవంత్ రెడ్డి, నీకు నేను చెప్తున్నా, నీకు ఒకటే భాష వచ్చురా నాయన, నాకు 3 భాషలు వచ్చు. నువ్వు ఒకటే భాషలో బూతులు తిడతావు. నేను అనుకుంటే గట్టిగా అనుకుంటే 3 భాషలలో తిడతా, హిందీలో, ఇంగ్లీష్లో, తెలుగులో తిడతా. నీకు ఒకటే వచ్చు, నేను పక్కా ఉర్దూలో కూడా తిడతా.